నాగరాణి వాళ్ళ భర్త ప్రవీణ్, మీ ఊరు బిడ్డ. 3 ఊర్లో ఓట్లున్నాయి. ఇక్కడ మీ ఊరు ఉన్నది, పక్కపండి కోనాయపల్లి ఉన్నది, అటు పక్కపండి శ్రీరంగవరం ఓట్లు కూడా నూతనగల ఓట్లు కూడా ఉన్నాయి. 3 ఊర్లో ఓట్లున్నాయి. కాబట్టి మీ బిడ్డను ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నా. ఇంతకుముందు విక్రమరెడ్డి గారు కొన్ని మాటలు చెప్పిండు. మీరు చాలా విజ్ఞులు, అంటే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నవాళ్ళు మీరు. ఇక్కడ పట్టణానికి దగ్గరనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు అయితేనేమో పార్టీలు గుర్తులు ఉండవు, పార్టీల పరంగా ఓటు జరగవు. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కాబట్టి పార్టీల పరంగా ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు నిలబడతారు, బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఎవరి పార్టీ ఏం చేస్తుందో కూడా చెప్తుంది. ఏం మాటలు ఇచ్చిండ్రు, ఏం అమలు చేసిండ్రు, ఏం చేయబోతారో చెప్తారు. కానీ ఒక్క మాట అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓట్లు వేయమని చెప్పి అంటారు. మొన్ననే మనం ఓట్లు వేసినాం, సర్కార్ తెచ్చినాం, కేసీఆర్ని గద్దె దించినాం, రేవంత్ రెడ్డి గద్దె ఎక్కించినాం. కేసీఆర్ని గద్దె దించి ఎక్కిస్తున్నప్పుడు ఎన్ని మాటలు చెప్పిన వాళ్ళు రేవంత్ రెడ్డి, ఎన్నెన్ని సభలు ఎన్నెన్ని మాటలు చెప్పారు. ఓ పక్కకు పోయి మహిళలకు ఇది ఇస్తా అని చెప్పిండు, ఓ పక్కకు పోయి రైతులకు అది ఇస్తా అని చెప్పిండు, ఓ పక్కకు పోయి యువకులకు ఇది ఇస్తా అని చెప్పిండు. ఇట్లా ఆయన మాటలు వింటే అసలు మేము అనద్దు కానీ పిట్టలతో మాట కంటే ఎక్కువ ఉంది. నేను అడుగుతున్నా, ఒక్కటన్నా ఒక ఉచిత బస్సు గురించి తప్ప ఆయన ఇచ్చింది ఒక్కటన్నా మీకు వచ్చిందా చెప్పండి? మీకు 2,500 రూపాయలు 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్కరికన్నా వచ్చిందా? 2. ఇవాళ పెన్షన్లు పెంచుడు దేవుడెరుగు. 2,000 రూపాయల పెన్షన్ 4,000 అవుతుంది, 4,000 ఉన్న పెన్షన్ 6,000 అవుతుంది అనేది చెప్పిండు. ఆ పెంచుడు దేవుడెరుగు. కానీ ముసలి వాళ్లకు, 65 సంవత్సరం నిండిన వాళ్లకు, భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలకు, భర్తలు చనిపోయిన మహిళలకు, విధివంచన గురై జీవచ్చ వల్ల పడి ఉన్నటువంటి వాళ్లకు, లేవలేని వాళ్లకు ఇవాళ ఒక్క పెన్షన్ వచ్చిందా చెప్పండి? వచ్చిందా? ఒక్కటే వచ్చిందా? అంటే మాటలేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు ఎన్నికల ముందు, చేతులకు వచ్చినప్పటికీ అలా లేదు. ఇక ఇంకేమంటాడు? నారా పైసలు లేకపోతే ఎందుకు హామీ ఇచ్చినావు? ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక ఓడమల్లప్ప, అవునా కదా? మరి మళ్ళా ఆయన వచ్చి మళ్ళా ఓట్లు అడిగితే మనం వేద్దామా? ఒకసారి మోసం చేసి మళ్ళా మోసం చేయడానికి వచ్చిన వాళ్ళకు ఓటేద్దామా లేదా? మీరు చెప్పండి. అదే నేను చెప్తాగా. ఇప్పుడు ఇంకా అనేకం ఉన్నాయి. తులం బంగారం ఇస్తా అని చెప్పడా లేదా? ఆడపిల్లలకి స్కూటీ కొని ఇస్తా అని చెప్పి, నీ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలకు ఉద్యోగం వచ్చేంత, నౌకరు వచ్చేంత 4,000 రూపాయలు గుర్తిస్తా అని చెప్పి ఏది లేదు. రైతు బంద్ అయిపోయింది. అన్ని బందే. చెప్తే ఒక గంట చెప్పినా ఉడవదు కాబట్టి వాళ్ళ గురించి అక్కర్లేదు మనకు. కాంగ్రెస్ పార్టీ రేపు మళ్ళీ ఏదో ఇస్తాం అంటే నమ్మే పరిస్థితి ఉన్నామా? మనం ఉన్నామా? అందుకనే ఇక దాన్ని మర్చిపోండి. ఇక ఏ పార్టీ ఉన్నది? ఇక మల్లారెడ్డి పార్టీ. ఏ పార్టీ అది? నేను కూడా పాత దాంట్లో అన్నీ ఉన్నా. అది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ. వద్దనుకోనే ఓడగొడుతుంది. మళ్ళీ ఎందుకు వేయాలి? ఇక వద్దనుకున్నాం కదా మనం. ఆయన మీరు ఎప్పుడైనా మాట్లాడితే బాగా ఎక్కువ మాట్లాడుతుంది. మీకు ఎక్కడ చూసినా మల్లారెడ్డి గారితో వస్తుంది. దేంట్లో? సెల్ ఫోన్లలో వస్తారా? అదా చూస్తారా లేదా? మొత్తం నేనే అంటాడు. కానీ ఈ మధ్య కాలంలో 2 ఏళ్ల నుంచి నా దగ్గర ఏమీ లేదు, నా చేతిలో చేయడానికి ఏమీ లేదు, ఇంకా 3 ఏళ్ల వరకు కూడా ఎవరు నా దగ్గర రాకండి, రూపాయి పని అడగకండి అంటున్నా. అవునా కదా? మీరు చెప్పండి. మీ పిల్లలు, మీ ఇళ్లలో ఉన్న పిల్లలు అడుగులు అన్ని తీసి పెడతారు. ఆయన మాట్లాడి నేను మాట్లాడతాను. ఇప్పుడు మరి 2 ఏళ్లలో రూపాయి పని చేయలేనోడు, నేను చేయలేనని చెప్పేటోడు మళ్ళీ ఇప్పుడు కౌన్సిలర్కు ఓటెత్తే ఆయన చేయకపోతే ఈయన చేతురా? కూట్లే రాయి తేలేనోడు ఏట్ల రాయి తీసినట్టు ఉంటుంది. అవునా కదా? మీరు చెప్పండి. పిల్లలు చెప్తారు. అందుకని ఆయన కోటెత్తా వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు నన్ను మీరు గెలిపించారు. నన్ను చూడగానే నువ్వు ఈటల రాయని సార్ అని అన్నా. కారణం ఏంటి? మీరు ఎక్కడైనా అడిగా హైదరాబాద్లో
పేదల ఇల్లు కూలగొట్టగానే ఎవరు ఉంటారు? భారతీయ జనతా పార్టీ ఉంటుంది, ఈటల రాజేందర్ ఉంటుంది. కూలగొట్టొద్దని చెప్పి కొట్టొద్దని ఎవరు ఉంటారు? పేదల భూములు గుంజుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటారు? భారతీయ జనతా పార్టీ ఉంటుంది, నేను ఉంటాను. ఇవాళ పెన్షన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసే కాడ ఎవరుంటాడు? భారతీయ జనతా పార్టీ ఉంటుంది, నేను ఉంటాను. ఇవాళ అమ్మ మోడీ గారు దేశంలో ఏం చేస్తుందో మీకు అన్ని తెలుసు. ఇవాళ దేశమంతా మోడీ గారు ఎందుకంటుంది? ఒకప్పుడు దేశం ఎట్టుండే, ఇవాళ దేశం ఎట్టుండే, అవన్నీ చెప్తే గంటల తరబడి. అందుకని ఇవాళ ఈ గ్రామం ఉంది, మైసిరెడ్డిపల్లి గ్రామం ఉంది. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ, మళ్ళీ ఇప్పుడు మున్సిపాలిటీ. కొత్తగా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మీరు ఎవరు అడగండి, ఇక్కడ చెట్టు పెడితే ఆ చెట్టు పెట్టడానికి పైసలు ఎవరు ఇచ్చిండ్రు? మోడీ గారు ఇచ్చిండ్రు. మనం తినే 5 కిలోల బియ్యం 1 కిలో కలిపిస్తాను వాళ్ళు, 5 కిలోల కేంద్రం ఇస్తాను, కిలోలో వాళ్ళు ఇస్తాను. కానీ పేరెవరికి? పేరునది, ఆయన మాత్రం బియ్యం ఇస్తాడు. ఇచ్చలేని అక్కడ ఇట్లా పెరిగే చెట్టుకు, వెలిగే బల్బుకు, నడిచే రోడ్డుకు, పారే మురికి కాలువకు, గ్రామ పంచాయతీ భవనాలకు, శ్మశాన వాటికలకు, రైతు వేదికలకు డబ్బులు ఇచ్చిందంతా కూడా మోడీ గారే ఇచ్చిండ్రు. వీరి దగ్గర రూపాయి లేదు. రేపు ఈ మున్సిపాలిటీ, ఇంతకుముందు మా విక్రమరెడ్డి చెప్పినట్టుగా ఇది కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ, మంచి పునాది వేయాలని ఆయన. అంటే అర్థమైందంటే వల్లకాడుగా మారద్దు, ఎందుకురా పేరం నుంచి పొయ్యిలపడేటట్టు ఫీల్ కావద్దు. వాళ్ళు మున్సిపాలిటీ అయిన తర్వాత ట్యాక్సులు పెరుగుతున్నాయి అన్నమాట వాస్తవమే, కానీ మంచి సౌకర్యాలు కూడా వచ్చినాయి అనేది రావాలి. తాగే నీళ్ళ కొరత ఉండద్దు, రోడ్ల కొరత మంచిగా ఉండాలి, ఆర్టీసీ బస్సులు రావాలి, పిల్లలకి ఉపాధి కలగాలి. ఇవన్నీ రాకపోతే మున్సిపాలిటీ ఎందుకు కడకదినాక? అందుకే మంచి పునాది పడాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఇంత నిధులు తీసుకొచ్చి దీన్ని డబ్బులు చేస్తా అని చెప్పి మేము మాటిస్తున్నాం. లైట్లకు కావచ్చు, రోడ్లకు కావచ్చు, ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఇచ్చే బాధ్యత నాదే. కాబట్టి ఇవాళ మీ అందరికీ మోడీ గారి ఆశీర్వాదంతో వచ్చినటువంటి నేను కావచ్చు, నా ఆశీర్వాదంతో వచ్చేటువంటి ప్రవీణ్ గారు కావచ్చు, అందరి ఎజెండా ఒకటే ఎజెండా, పేదలకు పిలిస్తే పలికే బిడ్డగా ఉండాలి, పేదలకు ఏమన్నా ఆపదత్తే ఆదుకోవాలి. ఇది మా ఎజెండా. మాకు వ్యాపారాలు లేవు, అంటే భూముల వ్యాపారాలు, మాకు ఇంకే వ్యాపారాలు తప్పకుండా పనిచేస్తాం. ఎవరు ఎన్ని చెప్పినా పైసలు ఇస్తారు. కొత్త సాంప్రదాయం వచ్చి అంతకుముందు పైసలు ఇస్తాం లేకుండా ఇప్పుడు కొత్త సాంప్రదాయం వచ్చింది. మేము వద్దంటలేము. గుడికి పైసలు ఇచ్చినా తీసుకో, ఓ కమ్యూనిటీ హాల్కి పైసలు ఇచ్చినా తీసుకో, రాత్రి సిమెంట్ రోడ్ ఎత్తా అంటే ఏ తీసుకో, ఓటుకు 10,000 రూపాయలు ఇస్తాను తీసుకో. కానీ ధర్మం మాత్రం తప్పదు. ధర్మం తప్పదు. మన ధర్మం తప్పితే 5 ఏళ్ళు మళ్ళీ వేధిస్తారు వాళ్ళు. కాబట్టి మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలి. మీరు 2 గంటల పాటు ఇక్కడ మన ఎదురు చూసి మాకు హారతితో తిలకని దిద్ది ఆశ్రయించిన మీ అందరికి కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తూ సెలవుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. వెళ్ళొస్తామా, వెళ్ళొస్తా. డబుల్ పురకు పోయి ఒకటికి లాస్ట్ చూసుకొని పోతాం.